రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలో ఉన్నటువంటి తీర్థాల వెంకటేశ్వర రైతు దగ్గర రావడం జరిగింది. ఈ అన్నగారు ఈ సంవత్సరం ఒక 7 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. అందులో ఒక 4 ఎకరాలకు ఈ అన్వి కార్యక్రమ వాళ్ళు వచ్చేసి SLS 99 ఒకటి, అందులో గోల్డ్ డ్రాప్ అనే మందులు వాడడం జరిగింది ఒక 4 ఎకరాలకు. ఇంక మిగతా 3 ఎకరాలకు అయితే వాడలేదు. మరి వాడిన దానికి తేడా ఏ విధంగా అనేది అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఈ SLS 99 దాంతోపాటు గోల్డ్ డ్రాప్ వాడినటువంటి ఫీల్డ్లో ఉన్నాం. ఇటు పక్కన చూస్తే వాడండి, మీరు చూడండి ఒకసారి. ఇటు పక్కన కనబడుతున్నది ఇది వాడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్గా మనకు కనిపిస్తున్నది చూడండి, ఇది వాడిందండి. ఈ వాడిన దానికి ఎంత తేడా ఉందని చెప్పి ఒకసారి మీరు వీడియోలో గమనించవచ్చు. దాంతోపాటు ఈ అన్నగారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఇప్పుడు ఈ మందులు మీరు ఎక్కడ తెచ్చారు? ఇవి నేను మన సర్వరాజు అని తెలగారి అన్నది ఫర్టిలైజర్ షాప్ లో పత్తి పండి సంవత్సరం 7 ఎకరాలు వేసారు అన్న. అవును, 7 ఎకరాలకి 4 ఎకరాలు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు ఏమైనా మందు వాడారా? ఇదే ఫస్ట్ నాకు ఈ మంత్ తోటే ఫస్ట్ అన్న. ఇంతకుముందు మందు కొట్టలేదు. మందు కట్ట లాంటివి వేసారా? ఫర్టిలైజర్ కూడా ఏమి వేయలేదండి. ఫర్టిలైజర్ వేయకుండా కూడా 8 ఉన్నది. అవునా, పర్లేదు, బాగానే ఉంది. మరి మందు వాడక ముందు అసలు మీ ఉన్నటువంటి బిట్లో ఏముండేది? ఈ చేన్లో తెల్లదోమ, పచ్చదోమ, బంక, లైట్ గా గొగ్గురు వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా అంతగానం లేవు, చాలా కొంచెం ఎరుపు ఉండే. ఈ మందు కొట్టడం వల్ల కొంచెం సైడ్ బ్రాంచెస్, ఫ్లవరింగ్, మళ్ళీ పోతే తెల్లదోమ, ఈ పచ్చదోమ లాంటి నివారణకు చాలా బాగా పనిచేసిందండి ఈ మందు. నాతోటి రైతులకు ఏంటంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది, కొట్టుకోవచ్చు అని. ఇప్పుడు మీరు 4 ఎకరాలు కొట్టారు కదా, కొట్టడానికి మీకు తేడా ఏ విధంగా మీకు గమనిస్తారు? కొట్టడానికి మీరు చూసారు కదా, పక్కన చెట్టుకు ఈ చెట్టుకు చాలా డిఫరెంట్ ఉంది. అది కొట్టండి ఏంటంటే ఇది కొట్టండి. ఈ బిట్టు మొత్తం ఈ 3 ఎకరాలు ఇటు కొట్టండి. పక్కన ఇటు చూస్తే ఈ మందు అనేటువంటి రిజల్ట్ అండి. ఈ విధంగా ఉంది. మీరు చూస్తే సైడ్ కొమ్మలు చూడండి ఏ విధంగా వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ చెట్టు మంచిగా గుంజర మీద ఉన్నాయి, మంచిగా పూత మీద గుంజర మీద ఉన్నది, లేత ఇగురు మీద ఉన్నది. ఎక్కడ కూడా ఇంత ఆకు వెనక పేను బంక లేదు, పెన్ని నల్లి లేదు, తెల్లదోమ లేదు, పచ్చదోమ లేదు. ఈ విధంగా ఉంది. అన్నగారు ఇప్పటి కూడా భూమిలో ఎలాంటి పిండి బస్తలు వేయలేదు. దాంతోపాటు ఇంతవరకు ఎలాంటి మందు కొట్టలేదు. ఫస్ట్ కొట్టిన మందే SLS 99 ఒకటి, దాంతోపాటు గోల్డ్ డ్రాప్. ఈ అన్నగారు ఈ సంవత్సరం 7 ఎకరాల్లో సాగు చేస్తున్నప్పటికీ ఒక 4 ఎకరాలకు మాత్రమే ఈ మందులు వాడారు. ఇక మిగతా 3 ఎకరాలకు మందులు వాడకుండా కూడా దానికి దీని తేడా మీరు గమనించవచ్చు ఈ వీడియోలో. అన్న మరి చుట్టుపక్కల రైతులు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ సంవత్సరం పేను బంక బాగా అనిపిస్తూ ఉంది, రాంగరంగం చూస్తూ ఉంటే. మరి మీరు ఈ మందులు వాడడం వల్ల మీకు లాభం జరిగింది కాబట్టి ఇతరులు కూడా చెప్తున్నారు. మరి దీని గురించి ఎవరైనా అడిగారు? రైతులకు కూడా కొట్టుకోవచ్చు అని నేను చెప్తున్నా. చాలా ఏంటంటే ఇది రిజల్ట్ బాగుంది, సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. ఈ మందు మాత్రం హైలైట్, రిజల్ట్ బాగుంది. తెలుసా మీకు? తెలియదు. నేను అనుకోకుండా నేను షాప్ దగ్గరికి వెళ్ళిన, ఫర్టిలైజర్ షాప్ పోతే ఏందన్నా అన్విక అన్న ఈ యువరాజు అన్న ఏం చేసిందంటే, మొన్న ఈ మందు బాగా పనిచేస్తుంది, ఒకసారి వాడి చూడన్నా అని చెప్పేసి నాకు చాలా ఇక నమ్మిన. ఏంటంటే సర్వరాజ్ అనేది మనకంటే చాలా ఫేమస్. ఎప్పటి నుంచో నేను ఆ షాపు పోవడం జరుగుతుంది. షాపులో ఎక్కువ ఫర్టిలైజర్ మందులు ఇట్లా తీసుకురావడం జరుగుతుంది. అన్న మీద నాకు చాలా నమ్మకంతో నేను తీసుకొచ్చాను. నాతోటి రైతులకు కూడా నమ్మకంతో కొట్టండి, రిజల్ట్ చూడండి ఒకసారి. అదే ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ 4 ఎకరాల బిట్లో మాత్రం మందే లేదు. ఈ 3 ఎకరాలు మందేసిండు. అయినా కూడా మీకు కింద కనబడుతుంది. మందేసింది చూడండి. అలాగే మందేసింది కరగలేదు. 22 యూరియా వేసిండు. మందేసినా కూడా చేను లేవలే. ఇందులో మందేయలేదు, ప్లస్ ఇంతవరకు మందు కొట్టలేదు. ఫస్ట్ టైం కొట్టిన మందే ఇది SLS 99 ఒకటి గోల్డ్ డ్రాప్. ఈ మందులతోటే ఈ విధంగా గ్రోతింగ్ అనేది రావడం జరిగింది. అన్న మరి నీకు మందు కట్టాలంటే పెట్టుబడి ఆదాయినట్టే. ఫస్ట్ డోసు కూడా మందు నువ్వు వాడలేదు కాబట్టి ఆదాయినట్టే. ఇప్పుడు నువ్వు ఈ డోసుకు దాదాపుగా 700-800 పెట్టవచ్చు. మీరు దీనికి ఇప్పుడు కట్టలకు ఎంత నీరు? పిండి బత్తాలకు వచ్చేసి 7,000-8,000 వరకు 3 ఎకరాలకే. మరి 7,000-8,000 పెట్టి దానికి వేసినా కూడా చేను లేవలేదు. జస్ట్ ఒక ఎకరానికి 800 తోటి పెట్టుకున్నావు అంటే నీకు ఎంత దాదాపుగా చాలా ఆదాయింది నీకు. కాబట్టి పెట్టుబడి తక్కువ. మనం అసలు పత్తికి కొట్టేది 4-5 డోసులు, ఎక్కువ కొట్టనే కొట్టాం. అది ఇలాంటి మందులు కొట్టుకుంటే తక్కువ పెట్టుబడిలా మంచిగా నీకు రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటది. అవును, రెండు టైమ్స్ లా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది దీనికి. ఇప్పటి వరకు ఇది ఫర్టిలైజర్ వేసినా కూడా ఇప్పటి వరకు ఇది హైట్ లేదు, గ్రోత్ లేదు. కొట్టిన దానికి చాలా డిఫరెంట్. కొంతమంది రైతులు అనుకుంటారు తోటాడు కావచ్చు, అందుకే చేని తెలియసి అని చెప్పి అనుకుంటారు. కానీ అన్నగారు ఇల్లు వేసిన తోట కాదండి, మక్కేసింది ఇలా. అసలు తోటాడు కాదు. ఎందుకంటే మరి మీరు కాదు చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే తోటాడు కావచ్చు అందుకింతగానం హైట్ వచ్చింది, తోటాడు కాదు కావచ్చు అందుకే అట్లా అని చెప్పి అనుకుంటారు. మీరు తోటాడు కాదండి, ఇది మక్క అడుగు. ఇది మొత్తం కూడా 7 ఎకరాల మక్క అడుగు.
అందులో ఒక 4 ఎకరాలకి ఈ మందు వాడడం జరిగింది. ఎలాంటి మందు కట్టలేదు, ఇంతవరకు ఏ మందు కొట్టలేదు. ఈ విధంగా గ్రోత్ అనేది రావడం అనేది రైతు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి తోట రైతులు వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడి మీకు 800 ఆ మధ్యలో అయిపోతాయి కాబట్టి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగతా 3 ఎకరాలు కూడా కొడతారు అన్న? మరి కొడతామన్నా. ఇప్పుడు ఇది చూసినాం కదా రిజల్ట్, రేపు తీసుకొచ్చి మళ్ళీ దానికి కూడా నేను స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నాను. మెయిన్ గా ఈ మందు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు వాడక ముందు ఎట్లున్నది, వాడిన తర్వాత ఏమేమి గమనించారు ఒకసారి చెప్పండి మాకు రైతులకు. నాకు డిఫరెంట్ ఏంటంటే చాలా తేజ్గా వచ్చింది, మొక్క అనేది ఏపుగా పెరిగింది, సైడ్ బ్రాంచెస్, ఫ్లవరింగ్, తెల్లదోమ, పచ్చదోమ, పెయిన్ బంక లాంటి నివారణకు నీట్ గా ఉంది. మీరు చూడండి అన్న, ఇది కూడా చూడండి అన్న, బాగుంది నాకు రిజల్ట్. సైడ్ బ్రాంచెస్, ఫ్లవరింగ్, గనలు కూడా చాలా దగ్గర బాగున్నాయన్న. అవును. ఇప్పుడు ఈ 7 ఎకరాలకు పత్తి కాకుండా ఇంకా వేస్తున్నారన్న మీరు? తోట 3 ఎకరాలకు నారు పోసామండి. ఈ మందులు అనేది తోట కూడా వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు తోట పెట్టినాక ఫస్ట్ కొద్దిగా ఏనుకోవడానికి ఒక 1 రోజు టైం పడుతుంది. ఫస్ట్ డోస్ మీరు ఎట్లాగో 20 నెంబర్ ఉన్న బ్లాక్స్ వాడతారు కదా, ఆ తర్వాత 2వ డోసులో 15 రోజుల వరకు 2వ డోస్ లో కూడా వాడుకోవచ్చు. SLS90 అయినా పర్లేదు, గోల్డ్ డ్రాప్ అయినా పర్లేదు. ఇది కాకుండా మనకు చిల్లీ స్పెషల్ చాలా ఉంటాయి కంపెనీలో, ప్రెసిడెంట్ అని చాలా రకాల మందులు ఉన్నాయి. అవి కూడా మీరు వాడుకోండి. సేమ్ పత్తులు నీకు ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో అదే విధంగా నీకు తోటలు వస్తుంది. తోట కూడా మీరు వాడండి. వాడిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వద్దాం, మళ్ళీ వీడియోలు తీద్దాం. తోట కూడా చెప్పాలి రైతులకు నేను కూడా చెప్తాను. అదే మరి రైతు సోదరులారా, ఈ సంవత్సరం మరి అన్విక వాళ్ళది వచ్చేసి చాలా వరకు అన్ని చోట్ల కూడా రిజల్ట్ బాగానే ఉంది. కాబట్టి వీరంత వరకు ఇలాంటి మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి. కాబట్టి ఈ వీడియో ఎవరైతే కొత్త చూస్తున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ మందుల గురించి మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ ఫోన్ చేయండి. దాదాపుగా అన్విక ఆర్గానిక్స్ వాళ్ళు అనేది వచ్చేసి చాలా వరకు డీలర్షిప్ చాలా ఉన్నాయండి, చాలా ఏరియాలో ఉన్నాయి. కాబట్టి మీకు ఆన్లైన్ అవసరం లేదని మీరు డీలర్ నెంబర్ చెప్తాం, అది ఓన్లీ తెచ్చుకొని వాడుకోండి, మంచి ఫలితం సాధించండి. కాబట్టి తోట రైతులకు ఏంటంటే ఈ మందులు వాడుకుంటే లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.